లేడీస్‌కి 5 డేస్ సేవింగ్ టిప్స్‌లోని థర్డ్ డే సేవింగ్ టిప్స్. ఇంతకుముందు 2 వీడియోలు మీరు చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. లేదనుకుంటే ఇంతకుముందు 2 వీడియోలు అయితే చూడండి. ఇప్పుడు చెప్పే టిప్స్ చాలా సింపుల్‌గా, చిన్నవిగా మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ ఫ్యామిలీలో. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే బయట ఫుడ్ తగ్గించండి. ఒక చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్‌కి వెళ్లారనుకోండి 4 మెంబర్స్. సో మినిమమ్ ఖర్చు ఎంత అవుతుంది? 2000 రూపీస్ అవుతుంది. అంటే పర్ మంత్ 2 టైమ్స్ పెట్టుకున్నా సరే 4000 రూపీస్. అంటే పర్ ఇయర్ 48,000 రూపీస్. అంటే మీ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్‌కి ఉపయోగపడుతుంది 48,000 రూపీస్. అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్ నుంచి మీరు అనారోగ్యం పాలవకుండా ఉంటారు. అండ్ సెకండ్ టిప్. ఈ సెకండ్ టిప్ చాలా చిన్నదిగా, సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యామిలీలో. అనవసరంగా పవర్ యూజింగ్ కానీ, అనవసరంగా వాటర్ యూజింగ్ కానీ బంద్ చేయండి. దీంట్లో మినిమమ్ మీకు పర్ మంత్ 300 రూపీస్ ఎక్స్ట్రా వెళ్ళినా సరే పర్ యానం 3600 రూపీస్ మీరు అనవసరం ఖర్చు చేస్తున్నారనమాట. అంటే 3600 అంటే 2 రైస్ బ్యాగ్స్. సో 2 రైస్ బ్యాగ్స్ 2 మంత్స్ మీకు అవుతుంది. ఇది మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఈ టిప్ కానీ మీరు యూజ్ చేయకపోతే మీ ఇంట్లో డిసిప్లైన్ అనేది లోపిస్తుంది. సో డిసిప్లైన్ లోపిస్తే ఆటోమేటికల్గా మీ ఖర్చు అనేది పెరుగుతూనే ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే బట్టలు కొనేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొనకుండా డిస్కౌంట్లు ఉన్న టైంలోని బట్టలు కొనడానికి ట్రై చేయండి. దీనివల్ల మీరు కొంత అమౌంట్ ఆదా చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఇంట్లోని ఒక ప్రత్యేక స్థానం మీకు లభిస్తుంది. అంతేకాకుండా రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. టోటల్ 5 డేస్లోని 3 టిప్స్ అయితే కంప్లీట్ అయింది. రిమైనింగ్ 2 టిప్స్ అయితే ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో ఏమైనా యూజ్ అవుతుందేమో షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.